బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టౌన్ క్లబ్ ఆవరణలో ఉన్న ఆర్కే మీట్ ఫుడ్స్ హోటల్ పై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడి భారీగా ధ్వంసం చేశారు. ఈ ఘటన వెనుక టౌన్ క్లబ్ సభ్యుల హస్తం ఉందని హోటల్ నిర్వాహకుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. పెద్ద మొత్తంలో లాంగ్ లీజ్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరగగా ప్రస్తుతం ఉన్న లీజ్ దారుడు ఖాళీ చేయడానికి నిరాకరించడంతో ఈ దాడి జరిగినట్లు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గత 170 సంవత్సరాలు కలిగిన టౌన్ క్లబ్, దాంట్లో భాగంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ గతంలో మెంబర్స్ క్లబ్గా చేయబడింది. ఈ మధ్యకాలంలో సిటీ వర్గల్ సిటీగా, టెంపుల్ సిటీగా చేయడం తర్వాత పేకాట కూడా ఆడకూడదని చెప్పి ప్రభుత్వాలు దీన్ని బంద్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇది శీతలంలో ఉంది. అనేక సందర్భాల్లో మీడియా మీకు కూడా తెలుసు, మీడియా వాళ్ళు కూడా ఈ క్లబ్ గురించి రకరకాలుగా రాయటం కూడా జరిగింది. గత 35 సంవత్సరాలుగా ఆర్కే ఫుడ్ అనేది ఆ పక్క టౌన్ క్లబ్ అనుకొని ఉన్నది. అతన్ని పిలిచి మధ్యకాలంలో రోడ్డు వైడెన్స్లో టీడీఆర్ బాండు 1,08,00,000 మాకు వచ్చింది. 1,08,00,000 మాకు వచ్చిన తర్వాత మేము అతన్ని పిలిచి, అయ్యా ఈ టౌన్ క్లబ్ కనీసం జీతాలు, లేబర్లకు జీతాలు కూడా ఇచ్చేదానికి కూడా ఇబ్బందికరంగా ఉంది, నువ్వు దాన్ని ఖాళీ చేయి. అక్కడ ఏదన్నా బంగారు షాపులకి 3-3 వచ్చారు, వాళ్ళకి ఏదో ఒకరికి మేము ఇచ్చేదో లేకపోతే మేమే హోటల్ మాదిరిగా కట్టాలో డబ్బు వచ్చింది మాకు అని చెప్పి అతనికి 3 సార్లు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చేస్తాను, 3 నెలలు టైం ఇవ్వండి, మళ్ళీ 1 నెల టైం ఇవ్వండి. ఈసీ మీటింగులు అతను పిలిపించి ఈసీ మీటింగులో ఒకవేళ మాకు ఏదన్నా మిగిలితే మీకు ఈ పక్క జాగాలో కానీ ఇంకెక్కడన్నా కూడా అకామిడేట్ చేస్తామని కూడా చెప్పాం. మీరు అది అతను ఆసరాగా తీసుకొని